ఈ ఉదయకాల సమయంలో మరొక శ్రేష్టమైన దినమును మనకు అనుగ్రహించి దేవుని వాక్యమును ధ్యానించుటకు కృపను అనుగ్రహించిన మన పరలోకపు తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే వాక్యమును వినుటకు ఆసక్తిగా సిద్ధపడి ఉన్న ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, ఈరోజు మనము ప్రార్థన అనే అంశమును ధ్యానిద్దాం. ప్రార్థన అనేది చాలా మంది క్రైస్తవులు తెలిసిన లేక తెలియబడిన విషయముగా భావిస్తున్నప్పటికీ మనకు తెలియని అనేక సంగతులు దేవుని వాక్యమునందు దాచబడి ఉన్నవి అని మొదటిగా మనం గ్రహించాలి. ప్రార్థన అను అంశము సర్వసాధారణమైనప్పటికీ ప్రార్థన అనేది దేవుని వాక్యము నుండి బైబిల్ ఏమి బోధిస్తుందో అనేది మనము తెలుసుకోవలసిన అత్యంత ప్రాముఖ్యమై ఉన్నది. జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఒక వ్యక్తి ప్రార్థనను గురించి ఇలా మాట్లాడాడు. అదేమిటంటే, ప్రేయర్ ఈజ్ ద ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ క్రిస్టియన్ క్యారెక్టర్ అన్నాడు. అంటే ప్రార్థన అనే ఒక అంశము క్రైస్తవ జీవితంలో లేక క్రైస్తవునిలో ఒక ఎసెన్షియల్ ఎలిమెంట్ అన్నాడు. అంటే ఒక గొప్ప సాధనం, క్రైస్తవుని యొక్క గుణలక్షణాల్లో లేక స్వభావంలో అత్యంత ముఖ్యమైన సాధనం. ఎలిమెంట్స్ అనేవి చాలా ఉన్నాయి, కానీ ప్రార్థన అనే ఎలిమెంట్ అంటే ఒక సాధనం అనేది క్రైస్తవుని యొక్క స్వభావంలో అత్యంత ప్రాముఖ్యమైన అంశమై ఉన్నది. ఇది ఈ రోజుల్లో చాలా మంది విశ్వాసులలో లోపించిపోయినట్లుగా మనం చూడగలం. దీనికి ఒక కారణం ఏమిటంటే, ప్రార్థనను చాలా మంది తప్పుగా అర్థం చేసుకోవటం. ప్రార్థన అంటే అడగటం, పొందటం, ఈ రెండే. ఈ రెండు తప్ప ప్రార్థన అంటే మరేది కాదు అనేది అనేకుల యొక్క ఉద్దేశముగా మారిపోవటమే ప్రార్థన అపార్థం చేయబడటానికి కారణమైంది. అది నిజమే అయినప్పటికీ, అంటే అడగడం పొందటం అనేది నిజమే అయినప్పటికీ దానికంటే చాలా ఎక్కువ సంగతులు బైబిల్ మనకి తెలియజేసింది. కనుక చాలా మంది ప్రార్థన అంటే అవసరాలలో దేవుని యొక్క అడిగి పొందుకునే ఒక సాధనం, ఒక మీడియా లేక ఒక మధ్యవర్తిత్వం అనే ఉద్దేశానికి నిర్ణయించబడ్డారు. ఇది ప్రార్థన పట్ల జరిగిన అపోహ. మనం దేవునితో సహవాసముగా ప్రార్థన యొక్క ఎలిమెంట్ ని మనం చూడలేకపోతున్నాం. దేవునితో సహవాసము, దేవునితో మాట్లాడుట అనే ఒక సాధనం, ఆ సాధనాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రార్థన యొక్క విలువను మనము చూడలేకపోవటము వలన ప్రార్థనలో ఉన్న ప్రాముఖ్యతను లేక దేవుడు ఒక ఎలిమెంట్గా, ఒక సాధనముగా దేవుడు మనకు ప్రార్థనను అనుగ్రహించాడు.
అనే విషయాన్ని చాలా మంది గ్రహించకపోవడం ద్వారా దేవునితో సహవాసం చేయుట అనే ఉద్దేశం కంటే అవసరాలలో అడిగి పొందుకోవటమే దీని ఉద్దేశంగా చాలా మంది భావించారు. అందువలన ప్రార్థన యొక్క ఉద్దేశం అపార్థము చేయబడినది అని మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. దేవుడు ప్రార్థనను ఎందుకు మనకు అనుగ్రహించాడు అని అంటే, మన అవసరాలు తీర్చుకునే సాధనముగా కాదు గాని ఆయనతో సహవాసం చేయాలి, ఆయనతో మాట్లాడాలి అనే ఉద్దేశంతో దేవుడు దాన్ని మనకు అనుగ్రహించాడు. అడగడము, పొందటం అనేది అందులో ఒక భాగం మాత్రమే. కానీ అధిక భాగము దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే, దేవునితో మానవుడు సహవాసము చేయాలి. అలా సహవాసము చేయడానికి దేవుడు అనుగ్రహించిన అత్యంత ప్రాముఖ్యమైన సాధనమే ప్రార్థన. ఇది ప్రాముఖ్యముగా మనము ప్రార్థన పట్ల కలిగి ఉండవలసిన ఉద్దేశముగా లేక అవగాహనగా మనం ఉండాలి. ఆ ఉద్దేశం మనలో లేకపోతే ప్రార్థన అనేది ఒక మంత్రగాని చేతిలో మంత్రం లాంటిది అయిపోతుంది. ఇది జాగ్రత్తగా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. అంటే ఒక మంత్రగాడు దానిని ఏదైనా ఒక కార్యాన్ని జరిగించడానికి మంత్రోచ్చాటన చేస్తాడు. మనము కూడా ఏదైనా పొందడానికి ప్రార్థనను ఒక మంత్రోచ్చాటనగా భావించిన వారం అయిపోతాం. ప్రార్థన అనేది ఒక మంత్రగాని నోటిలో నుండి వెలువడే మంత్రోచ్చాటన కాదు. అతడు మంత్రించినప్పుడు అక్కడ ఏదో ఒకటి జరుగుతుంది. దేనినో ఒక దాన్ని అతను సృష్టిస్తాడు, రప్పిస్తాడు. కనుక అది కాదు ప్రార్థన. ప్రార్థన ఆరాధించుటకు సాధనం. ప్రార్థన దేవునితో నిరంతర సహవాసం. ప్రార్థన అనేది దేవునికి మానవునికి మధ్య ఇవ్వబడిన ఒక మాధ్యమికం. ఇవన్నీ ప్రార్థన యొక్క ఉద్దేశములై ఉన్నాయి. కనుక అంటే దేవుడు ప్రార్థన అనే ఈ అంశం పట్ల లేక ఈ సాధనం పట్ల ఆయన కలిగి ఉన్న ఉద్దేశం అంతటిలో కూడా అతి తక్కువ స్థానం దేనికి ఇచ్చాడంటే అడగటానికి మాత్రమే. అంటే అవసరాల కొరకు అడగటానికి మాత్రమే. మిగిలిన భాగం అంతా కూడా దేవునితో సహవాసం. మనము ప్రార్థించేటప్పుడు ప్రార్థన ప్రారంభం నుండి చివరి వరకు కూడా మన ఫోకస్ ఏమిటంటే, మన యొక్క దృష్టి ఏమిటంటే, మనము కళ్ళు మూసుకుని ప్రార్థించడం ప్రారంభించిన దగ్గర నుండి మన యొక్క ఊహలలో లేక ఆలోచనలలో లేక మస్తిష్కములో ప్రత్యక్షమయ్యే చిట్టా ఒకటి బయటకు వస్తుంది మన నోటి వెంట. అంటే మనము షాపింగ్కి వెళ్ళేటప్పుడు లేక కిరాణా షాపుకు వెళ్ళేటప్పుడు మన ఇంట్లో కావలసిన సరుకుల యొక్క పట్టి ప్రిపేర్ చేసుకొని వెళ్తాం. అక్కడ కావలసిన వాటినన్నిటిని, ఆ చిట్టాలో ఉన్న వాటన్నిటిని చదువుకుంటూ కొనుక్కుంటూ కంప్లీట్ చేస్తాం షాపింగ్. అలాగే ప్రార్థన అనేది మనం ప్రారంభించిన దగ్గర నుండి ఆమెన్ చెప్పి ముగించేంత వరకు కూడా ఒక చిల్లర కొట్టులో లేక ఒక షాపులో మన అవసరమైన వస్తువులన్నిటినీ సమకూర్చుకునే సాధనం కాదు అనేది మొదటిగా మనం గ్రహించాలి. ఈనాడు చాలా మంది ప్రార్థన, మా కోసం ప్రార్థన చేయండి అంటే, మా కోసం అంటే ఎందుకు మీకోసం ప్రార్థన చేయాలి అంటే,
ఫలానా విషయం, మా అబ్బాయి ఆరోగ్యం బాలేదు, మా అబ్బాయికి ఉద్యోగం లేదు, మా అమ్మాయికి వివాహం కాలేదు, మా అమ్మాయికి పిల్లలు లేరు, లేక మాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఇలా ఎన్నో విషయాలు. అంతేకాని మా రక్షణ కొరకు ప్రార్థించండి, లేక మా విశ్వాస స్థిరత్వం కొరకు ప్రార్థించండి, మా కుటుంబం యొక్క మార్పు కొరకు ప్రార్థన చేయండి అని ఎవరో కూడా అడగలేకపోతున్నారు. దేవుడు ప్రార్థన పట్ల కలిగి ఉన్న ఉద్దేశాన్ని యెషయా గ్రంథం 43 అధ్యాయంలో ఇలా తెలియచేశారు. యెషయా గ్రంథం 43 అధ్యాయం 21 వచనాన్ని మనం చదువుకుందాం. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు అన్నాడు. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు అంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే, దిస్ పీపుల్ హ్యావ్ ఐ ఫార్మ్డ్ ఫర్ మై సెల్ఫ్. ఒక విషయాన్ని గమనించాలి. నేను నిర్మించిన జనులు, ఒకటి మనము దేవుని యొక్క సృష్టి అయి ఉన్నాము. రెండవది ఇక్కడ ఒక మాట కనపడుతుంది, ఐ ఫార్మ్డ్ ఫర్ మై సెల్ఫ్ అన్నాడు. అంటే నా నిమిత్తము, నా కొరకు. అంటే దేవుని ప్రజలు దేవుని చేత నిర్మించబడిన వారు దేవుని కొరకు. ఎందుకు దేవుడు మనల్ని సృజించుకున్నాడు అంటే ఆయన నిమిత్తము, ఆయన కొరకు. ఆ తర్వాత నా స్తోత్రమును ప్రచురము చేయుదురు అంటాడు. అంటే ఆయనను స్తుతించాలి, ఆ స్తుతిని ప్రచురించాలి. అది ఎక్కడ సాధ్యమవుతుందంటే ప్రార్థనలో. ప్రార్థనలో మనం ప్రార్థించినప్పుడు దేవుని స్తుతించుట అనేది జరుగుతుంది. ఆయనను మనం ప్రైజ్ చేస్తున్నాం. ఎక్కడ అంటే అది ప్రార్థనలో. అది ఏం జరుగుతుంది అనేది మనం గమనించినప్పుడు అనేకులకి అది తెలియచేయబడుతుంది. జాగ్రత్తగా మనం గ్రహించవలసిన వారమైనాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే ప్రార్థన పట్ల ఆయన కలిగి ఉన్న అవగాహన అంటే ఉద్దేశం ఆ కింద కూడా చెప్తాడు, యాకోబు నీవు నాకు మొర్ర పెట్టుట లేదు, ఇశ్రాయేలు నన్ను గూర్చి నీవు విసిగితివి కదా. చూడండి 23 వచనంలో అంటాడు, దహన బలులుగా గొర్రె మేకల పిల్లలను నా యొద్దకు తేలేదు, నీ బరుల చేత నన్ను ఘనపరచలేదు, నైవేద్యములు చేయవలనని నేను నిన్ను బలవంత పెట్టలేదు, ధూపము వేయవలనని నేను నిన్ను విసిగింపలేదు. ఇక్కడ దేవుడు 2 విషయాలు చెప్తున్నాడు. ఒకటి, నీవు నాకు మొరపెట్టలేదు. జాగ్రత్త మనం గమనించాలి. ఇంకొక విషయం ఏంటంటే, దహన బలులుగా గొర్రెలను మేకలను అలాగే నైవేద్యాలను అలాగే ధూపాలను నాకు ఇవ్వమని నేను విసిగింపలేదు, కానీ నీవు విసిగిపోయావు. నీవు నాకు మొరపెట్టలేదు. అంటే దేవుడు అడుగుతున్నాడు, నాకు మొరపెట్టు. ఇవి ప్రాముఖ్యమైనవి కాదు. దహన బలులు, గొర్రె మేకల పిల్లలు, బలులు, ధూపము, నైవేద్యం, ఇవి నాకు అక్కర్లేదు. నాకేం కావాలి అంటే, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. అది కావాలి.
నన్ను స్తుతించాలి, నన్ను ఘనపరచాలి, నన్ను మహిమపరచాలి, నాతో మాట్లాడాలి అని దేవుడు కోరుకుంటూ ఉంటే, ఆయన నిర్మించుకున్న ప్రజలు, ఆయన ఏర్పరచుకున్న ప్రజలు విసిగిపోయారంట. అంటే ప్రార్థన చేయడానికి కూడా వాళ్ళకి విసుగొచ్చేసింది. చాలా సార్లు మనం కూడా ఇదే తప్పిదాన్ని జరిగిస్తూ ఉంటాం. కనుక ప్రార్థన అనేది దేవుని యొక్క స్తోత్రమును ప్రచురపరిచే సాధనం. ఆయన స్తుతించాలి. జాగ్రత్తగా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. దేవుని వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే యెషయా గ్రంథము 64వ అధ్యాయము మనం చదువుకుందాం. 64వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ నామమును బట్టి మొర్రపెట్టువాడొకడును లేకపోయెను, నిన్ను ఆధారము చేసుకొనుటకై తన్ను తాను ప్రోత్సాహపరచుకునివాడొకడును లేడు. నీవు మాకు ముఖము చాటు చేసుకొంటివి, మా దోషముల చేత నీవు మమ్మను కరిగించి ఉన్నావు. పైన 6వ వచనాన్ని కూడా చూద్దాం. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నయు మురికి గుడ్డవలెనాయెను. మేమందరము ఆకువలే వాడిపోతిమి, గాలి వాన కొట్టుకుని పోవునట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకుని పోయెను. ఎందుకు ఇశ్రాయేలీయులు ఇలా అయిపోయారు? ఈ 7వ వచనంలో కూడా నీవు మాకు ముఖము చాటు చేసుకుంటివి, మా దోషముల చేత నీవు మమ్మను కరిగించితివి అంటాడు. కరిగించి ఉన్నావు. ఇదంతా ఎందుకు జరిగింది అనేది మనం గ్రహించితే 7వ వచనంలో అంటాడు, నీ నామమును బట్టి మొర్రపెట్టువాడొకడును లేకపోయెను. కనుక దేవునికి ప్రార్థించేవారు లేనందువలన వారికి ఇలాంటి దుస్థితి వచ్చిందని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అంటే ప్రార్థించకపోవుట అనేది దేవుని పిల్లల జీవితంలో ఒక దుస్థితిని కలుగు చేస్తుంది. అంత మాత్రమే కాదు, అపవిత్రతలోనికి నడిపిస్తుంది. అంత మాత్రమే కాదు, శోధనలలో చిక్కుకునేలాగా, శ్రమల పాలయ్యేలాగా, ఈ లోకంలో అనేక నష్టముల బారిపడేటట్లుగా చేసేది ప్రార్థనను విస్మరించుట అనేది. అందుకే ఈ 7వ వచనంలో అంటాడు, నీ నామమును బట్టి మొర్రపెట్టువాడొకడును లేకపోయాను. మొరపెట్టేవాడు లేడు. మొరపెట్టేవాడు లేక ఈ రోజు మేము ఇలాంటి దుస్థితిలోనికి వచ్చాము అని ఇక్కడ ప్రార్థన ఈ వాక్య భాగాన్ని మనం గ్రహించగలం. అంటే ప్రార్థించకపోవట అనేది క్రైస్తవుని యొక్క జీవితంలో ఒక దుర్భరమైన పరిస్థితికి దిగజారుస్తుంది అనేది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక దేవుడు మానవాళికి అనుగ్రహించిన ఒక గొప్ప భాగ్యం ఏమిటి అనేది మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే అక్కడ అది ఒక గొప్ప మార్గమై ఉన్నది. కనుక మన జీవితంలో ప్రార్థించుట అనేది మనము నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. అది దేవుడు మనకు అనుగ్రహించిన సాధనముగా, దేవునితో మాట్లాడే ఒక గొప్ప భాగ్యముగా, దేవునితో సహవాసము చేసే ఒక గొప్ప భాగ్యముగా మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక ఈ విషయాలు మనం ఆలోచించినట్లయితే ప్రార్థన యొక్క ఉద్దేశాన్ని మనం గ్రహించినప్పుడు అనేక సంగతులు మనకి దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. కనుక మనము గ్రహించాలి. ప్రార్థన పట్ల సరి అయిన అవగాహన మనము కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. కనుక మనము ఎప్పుడైతే ప్రార్థన పట్ల సరి అయిన స్పృహ కలిగి ఉంటామో, గ్రహింపు కలిగి ఉంటామో, ఆ గ్రహింపు మనలను
అత్యంత ప్రాముఖ్యమైన వ్యక్తులుగా దేవునికి మనల్ని దగ్గరగా ప్రార్థన చేస్తుంది. దేవునితో నిరంతర సహవాసాన్ని మనము కలిగి ఉండేవారంగా ఉంటాము. కనుక సహవాసం కొరకే దేవుడు మనకు ఇటువంటి గొప్ప భాగ్యమును ఆయన అనుగ్రహించాడు. చూడండి, ప్రార్థించుట మానిన ఇశ్రాయేలీలు ఎన్ని శ్రమల పాలయ్యారు అనేది మనం గ్రహించాలి. హోషేయ గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. హోషేయ గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనము. వారికి శ్రమ కలుగును, వారు నన్ను విసర్జించి తప్పిపోయి ఉన్నారు. వారికి నాశనము కలుగును, వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. వారికి క్షయము సంభవించును, నేను వారిని విమోచింప కోరి ఉన్నను. వారు నా మీద అబద్ధములు చెప్పుదురు. హృదయపూర్వకముగా నన్ను బతిమాలు కొనక శయ్యల మీద పరుండి కేకలు వేయుదురు. నన్ను విసర్జించి ధాన్య మద్యములు కావలనని వారు గుంపులు కూడుదురు. చూడండి, ఇశ్రాయేలీలు దేవునికి ప్రార్థించే విషయంలో వాళ్ళు ఎలా ఉన్నారంటే, శయ్యల మీద పరుండి, అంటే మంచాల మీద పరుండి కేకలు వేస్తున్నారంట. నన్ను విసర్జించి ధాన్య మద్యములు తినటానికి, ధాన్యం తాగటానికి మద్యం కావాలని వారు కేకలు వేస్తున్నారంట, గుంపులుగా కూడుతున్నారంట. అంటే దేవుడు ఏం కోరుతున్నాడు? హృదయపూర్వకముగా నన్ను బతిమాలు కొనక. ప్రార్థన అంటే కలిగిన దుస్థితి నుండి విమోచించబడుటకు, విడిపించబడుటకు, క్షేమకరమైన స్థితిని పొందుటకు మనము చేయవలసిన పని ఏమిటంటే హృదయపూర్వకముగా బతిమాలు కొనుట అనేది. హృదయపూర్వకముగా మనము బతిమాలు కొనాలి. దేవుడు ఏం కోరుతున్నాడంటే ఆయనను మనము బతిమాలుకునే ఒక సాధనం. మనం తప్పిపోయినప్పుడు, మనము లోకంలో చిక్కుకున్నప్పుడు, బలహీనులం అయిపోయినప్పుడు మనము దేవుని యొక్క సన్నిధిలో ఏం చేయాలి అంటే, దేవుని ఉగ్రత మన మీదకి రాకముందే, దేవుని శిక్ష మన మీదకి రాకముందే మనము బతిమాలుకునే సాధనమే ప్రార్థన. ఇది మనము జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక మనం ఆలోచించినప్పుడు ప్రార్థన గురించి కొన్ని విషయాలు బైబిల్ మనకు అనేకము తెలియజేస్తా ఉంటాయి. జాగ్రత్తగా మనం గ్రహించాలి. ప్రార్థన యొక్క ఒక నిర్ధారణను మనము ఆలోచించినప్పుడు సమూయేలు తన యొక్క మాటలలో ప్రార్థన పట్ల ఆయన తన ఉద్దేశాన్ని తెలియజేస్తాడు. ఈ యొక్క నిర్ధారణ అంటే ప్రార్థనను గురించిన నిర్ధారణ మనం ఆలోచిస్తే అనేక విషయాలు ప్రార్థన గురించి బైబిల్ మనకు బోధిస్తుంది. అందులో మొదటి విషయాన్ని మనం చూద్దాం. ఇప్పుడు ప్రార్థన అంటే, ప్రార్థన అనేది ఏమై ఉన్నది? ఒకవేళ మనం ప్రార్థన మానేస్తే, ప్రార్థన అనేది ఒకవేళ నిర్లక్ష్యం చేయబడితే మనం ఏం చేస్తున్నాము అంటే, సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయము 23వ వచనములో ఇలా రాయబడి ఉంది. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం చూడండి. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును, అది నాకు దూరమగును గాక. చూడండి, ఇక్కడ సమూయేలు అంటూ ఉన్నాడు. ఇక్కడ ఆయన తన యొక్క మాటల్లో దేవుడు ఇశ్రాయేలు పట్ల ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు, ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు, అవన్నీ ఈ 12వ అధ్యాయంలో
మొదటి నుండి ఆయన చెప్పుకుంటూ వస్తాడు. చూడండి ఆ చూడండి మనం 12వ అధ్యాయంలో రాజు కావాలని అడిగిన ఇశ్రాయేలీయులకు ఆయన రాజునిస్తాడు. రాజునిచ్చిన తర్వాత ఆయన ఇలా అంటాడు 3వ వచనంలో, ఇదిగో నేనున్నాను. అంటే సమూయేలు మాట్లాడుతూ, నేను ఎవని ఎద్దునైనా తీసుకుంటున్నా, ఎవని గార్ధమునైనా పట్టుకుంటున్నా, ఎవనికైనా అన్యాయం చేస్తున్నా, ఎవరినైనా బాధ పెట్టుతున్నా, న్యాయము నాకు అగపడకుండా ఎవని యొద్దనైనా లంచం పుచ్చుకుంటున్నా, అలాగు చేసిన యెడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యం పలుకువలెను. అప్పుడు నేను మీ ఎదుట దారిని మరలా ఇత్తును. నన్ను కాదని నేను న్యాయాధిపతిగా ఉంటే మాకు రాజు కావాలని మీరు అడుగుతున్నారు. నేనేం చేశాను? నేను మీ దగ్గర ఏమన్నా అడిగానా? సమూయేలు ఇక్కడ వారితో మాట్లాడుతున్నాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలు తన మీద ఎంత సణిగినప్పటికీ, లేక తనను అవమానించినప్పటికీ, న్యాయాధిపతిగా ఉన్న నీవు మాకొద్దు, మాకు రాజు కావాలి, నువ్వు మాకు అక్కర్లేదు అని వారు సమూయేలుని అడిగి, సమూయేలు ద్వారా వారు ఒక రాజుని నియమించుకున్నప్పటికీ, నీవు మాకు అక్కర్లేదు పో అని వారు సమూయేలును వెలివేసినప్పటికీ, సమూయేలును అవమానించినప్పటికీ, సమూయేలు అంటున్నాడు ఇక్కడ, నా మట్టుకు నేను మీ ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును, అది నాకు దూరమగును గాక. కాబట్టి మీరు నన్ను న్యాయాధిపతిగా వ్యతిరేకించినా, నన్ను దూరపరిచినా, నేను మాత్రం మీ కొరకు ప్రార్థించుట మానను. ఒకవేళ ప్రార్థించుట మానేస్తే నేను యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. అంటే ప్రార్థన చేయుట మానుట అనేది దేవుని మీద తిరుగుబడే ఒక సాధనం. ఆయనకి విరోధంగా చేసే గొప్ప పాపం. ఆయన అంటున్నాడు, ఇది నాకు దూరమగును గాక అని. అంటే ఈ వచనంలో మనం ఏమి గ్రహించాలంటే, ప్రార్థన మానేసేవారు దేవునికి విరోధమైన పాపము చేస్తున్నారు. అబ్బాయి ఇప్పుడు నాకు తొందరగా ఉంది, నేను త్వరగా నా డ్యూటీకి నేను వెళ్ళాలి అని నువ్వు ఒకవేళ అనుకుంటే, న్యూ ఇయర్ రోజు లేక డిసెంబర్ 31 రోజు చాలా మంది ఒక ప్రణాళిక వేసుకుంటారు. ఆ ప్రణాళికలో ప్రార్థనకు ఎంతమంది టైము, అంటే వారి యొక్క టైం టేబుల్లో అది ఉంటుందో లేదో నాకు తెలియదు. ఒకవేళ మీ టైం టేబుల్లో ప్రార్థనను చేర్చుకుని ఆ తరువాత కాలంలో ప్రార్థనను మీ టైం టేబుల్ నుండి నిర్లక్ష్యం చేస్తే, ప్రార్థించటం మానివేస్తే, అది దేవునికి విరోధముగా చేసే పాపం అని బైబిల్ బోధిస్తుంది. సమూయేలు అంటున్నాడు, నాకు అది దూరమగును గాక. అంటే నేను ఆ పాపానికి నేను దూరంగా ఉంటాను. మీరు నన్ను న్యాయాధిపతిగా లక్ష్య పెట్టినా, తృణీకరించినా అవేమి నేను పట్టించుకోను. నేను మాత్రం మీ కొరకు ప్రార్థన చేస్తాను, ప్రార్థన మానను. ప్రార్థన చేయుట మానితే అది యెహోవాకు విరోధంగా చేసే పాపం. ఇక్కడ సమూయేలు ఇంకొక విషయం తెలియజేస్తున్నాడు. ప్రార్థన అంటే దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుని న్యాయాధిపతికి కోపాన్ని, బాధను, కష్టాన్ని కలిగించినప్పటికీ కూడా వారి కొరకు ప్రార్థించుట అనేది సాధనంగా దేవుడు అనుగ్రహించాడు. ఇది జాగ్రత్తగా మనం గ్రహించాలి. సంఖ్యాకాండంలో ఇశ్రాయేలీలు దేవుని దగ్గర నీటి కోసం సణుగుతారు.
సణిగినప్పుడు అక్కడ మోషే గారు ద్రోహులరా అని వారిని సంబోధిస్తాడు. అంటే ప్రార్థించవలసిన ఒక దైవజనుడు ద్రోహులరా అని వారిని సంబోధించడం ద్వారా, విసుగు చెందడం ద్వారా, కోపించడం ద్వారా, అంతకుముందు అలాంటి సందర్భాల్లో దేవుడే కోపించినప్పటికీ దేవుని పక్షంగా ఆయన ఇశ్రాయేలు పక్షంగా దేవునికి విజ్ఞాపన చేసి మొరపెట్టి శాంతపరిచి, అయ్యా వీళ్ళు తిరుగుబాటు చేసేవారైనప్పటికీ కనికరించు, నీ కోపాగ్ని వీరి మీద కుమ్మరించొద్దు అని దేవుని పక్షంగా, అంటే ఇశ్రాయేలు పక్షంగా దేవునికి మొరపెట్టిన సంఘటనలు ఆయన జీవితంలో ఎన్నో జరిగాయి. ఇది మనం నిర్గమకాండములో అరణ్య యాత్ర ప్రారంభమైన దగ్గర నుండి, అంటే వారు ఐగుప్తును విడిచిపెట్టిన దగ్గర నుండి కూడా పలుమార్లు జరిగింది ఈ సంఘటన. అయినా సరే దేవుడు వారి మీద కోపించిన ప్రతి సందర్భంలో కూడా మోషే వారి పక్షంగా ప్రార్థన చేశాడు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. చివరికి ఈ సంఖ్యాకాండంకి వచ్చేసరికి 14వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు దేవునికి విరోధముగా మాట్లాడినప్పుడు దేవుడు తీవ్రంగా కోపిస్తాడు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదువుకుందాం. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలులందరూ మోషే అహరోనులపైన సణుక్కొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో, ఐగుప్తులో మేమేలా చావలేదు, ఎరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మును ఈ దేశంలోనికి ఎలా తీసుకొని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తునకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అనిరి. వారు మనము నాయకుని ఒకరిని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదుమని ఒకరితో ఒకడు చెప్పుకొనగా, మోషే అహరోనులు ఇశ్రాయేలీల సర్వ సమాజ సంఘం ఎదుట సాగిలపడిరి. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో ఉండిన నూను కుమారుడు యెహోషువయు, యెఫున్నె కుమారుడు కాలేబును బట్టలు చింపుకొని, ఇశ్రాయేలీల సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశంలో మనలను చేర్చి దాన్ని మనకిచ్చును. అది పాలు తెనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను. యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడనిది ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపనగా ఈ మాటలు చెప్పినందుకు వాళ్ళ కోపం వచ్చింది. వాళ్ళు యెహోషువ, కాలేబును, మోషే, అహరోనును సర్వ సమాజం అందరూ కలిసి రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు. అప్పుడు దేవుడు దిగి వచ్చాడంట. ఆయన మహిమ ప్రత్యక్ష గుడారం మధ్యకి వచ్చింది. అప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. 11వ వచనం, యెహోవా అంటే దేవుడు అంటున్నాడు, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు, ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యన చేసిన సూచక్రియలన్నిటినీ చూచి నమ్మక ఉందురు, నేను వారికి స్వాస్థ్యం ఇక తెగులు చేత వారిని హతం చేసి ఈ జనము వంటి మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించిందని మోషేతో చెప్పగా, దేవుడు తీవ్రంగా కోపించి, ఎన్నాళ్ళు ఓర్చుకోవాలి నేను, మోషేను అడ్డు తప్పుకో, మొత్తాన్ని నేను చంపేస్తాను అని చెప్పి ఆయన కోపించుకున్న సమయంలో కూడా మోషే దేవునికి హితబోధ చేశాడు. దేవుని కోపాన్ని ఆయన చల్లార్చాడు.
అలా కాదయ్యా 15వ వచనంలో, కాబట్టి నీవు ఒక్క దెబ్బతో ఈ జనులను చంపినీడలా నీ కీర్తిని కూర్చిన విన జనములు ప్రమాణపూర్వకంగా తాను ఈ జనులకు ఇచ్చిన దేశముందు వారిని చేర్చుటకు శక్తి లేక యెహోవా వారిని అరణ్యములో సంహరించినని చెప్పుకొందురు. యెహోవా దీర్ఘశాంతుడు, కృపాతిశయుడు, దోషమును అతిక్రమమును పరిహరించువాడును, అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలము గణపరచబడును గాక. అంటే అయ్యా, నువ్వు దీర్ఘశాంతుడివి, కృపాతిశయము కలిగిన వాడివి, దోషమును అతిక్రమమును పరిహరించు వాడివి, అలాంటి వాడివయ్యా నువ్వు కోపగించుకునేవాడివి కాదు అని 19వ వచనంలో అంటాడు. ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు, అంటే ఇంతవరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించి ఉన్నట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుమని యెహోవాతో చెప్పగా, యెహోవా నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను. అలాంటి మోషే గారు, ఇలాంటి సందర్భాలు ఆయన జీవితంలో ఎన్నో జరిగాయి. ఎన్నో సందర్భాలు ఆయన జీవితంలో దేవునికి, ఇశ్రాయేల్ ప్రజలకి ఆయన మధ్య గోడగా నిలబడ్డాడు, అడ్డంగా నిలబడ్డాడు. దేవుని యొక్క ఆ కోపాన్ని చల్లార్చాడు. కానీ ఆ తర్వాత 20వ అధ్యాయంకి వచ్చేసరికి మరలా ఇశ్రాయేలీయులు దేవుని విసిగించారు, మోషేని విసిగించారు. మోషేను, ఇక్కడ నీళ్లు లేవు, అంజూరం లేవు, ఈ స్థలంలో గింజలు లేవు అని విసిగించినప్పుడు, తాగటానికి నీళ్లు లేవు అని విసిగించినప్పుడు దేవుడు మోషేతో చెప్పినప్పుడు, మోషే అదిగో ఆ బండ కనపడుతుంది కదా, నీ వెళ్ళి ఆ బండతో మాట్లాడు అని చెప్పినప్పుడు ఆ యొక్క మనం 8, 9, 10 వచనాల్లో ఆ దేవుని సన్నిధిలో ఉన్న మోషే, అహరోనులు సహనాన్ని కోల్పోయారు. దేవునికి మొరపెట్టవలసిన వాళ్ళు విసిగెత్తిపోయి 10వ వచనంలో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపుకొననా అని కోపాన్ని ప్రదర్శించినప్పుడు వాళ్ళు పాపులైపోయారు. అందువలనే దేవుడు మిమ్మల్ని ఆ యొక్క కనానులోనికి ప్రవేశింపనీయను అని దేవుడు తీర్మానం చేసేశాడు. అంటే ప్రార్థించుట మానుట పాపము అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అది నాకు దూరమగును గాక. మీరు మంచివారు కాదు, నన్ను తృణీకరించారు, దేవుని తృణీకరించారు, ఒక మానవ రాజును కోరుకున్నారు. ఇదంతా నాకు కోపాన్ని, బాధను, వేదనను పుట్టిస్తుంది. అయినా సరే నేను మాత్రం మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానను, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను అని సమూయేలు మాట్లాడుతూ, అది యెహోవాకు విరోధముగా చేసే పాపము, అది నాకు దూరమగును గాక. ఆనాడు ఇశ్రాయేలుల పక్షంగా ప్రార్థన చేసిన మోషే అక్కడికి వచ్చేసరికి ప్రార్థించడం మానేశాడు, కోపగించుకున్నాడు. అది దేవునికి విరోధముగా చేసిన పాపమైంది. కనుక మనం ఎవరి కొరకు ప్రార్థిస్తున్నామో, ఎవరికి మన ప్రార్థన సహాయం అవసరమైనదో వారందరూ మనకు వ్యతిరేకులయ్యారా, లేక వారు మనకు గిట్టని వారుగా ఉన్నారా, అయినా సరే మన బాధ్యత ప్రార్థించుట అనేది. కనుక మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. జాగ్రత్తగా మనం గ్రహించాలి.
ఎందుకంటే ప్రార్థన దేవుని చేత నియమించబడినది అనేది మనం గ్రహించాలి. ప్రార్థన దేవుని చేత నియమించబడినది. ఇది మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే బైబిల్ గ్రంథము ఎంతో స్పష్టంగా మనకు తెలియజేసే విషయం. ఏ మత గ్రంథంలో కూడా లేని ఒక గొప్ప వాగ్దానాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ప్రభువే ఒక గొప్ప వాగ్దానం లాంటి మాట చెప్తాడు. అదేంటి మనం ఆలోచిద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనము, అడుగుడి మీకు ఇయ్యబడును. 8వ వచనంలో అంటాడు, అడుగు ప్రతి వాడును పొందును. ఇక 9వ వచనం అంటాడు, మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగిన యెడల వానికి రాతినిచ్చునా. యొర్దాను నదీ తీరంలో ఇసుకలో ఉండే గుండ్రని నున్నని రాళ్ళు ఇశ్రాయేలీలు తినే రొట్టెలను పోలినవై ఉంటాయి. కనుక చిన్న పిల్లవాడికి భేదం తెలియదు కాబట్టి ఏ తండ్రైనా రొట్టె అడిగితే అదే షేపులో ఉండే ఆకారంలో ఉండే రాతిని తీసుకొచ్చి ఇదే రొట్టె అని ఇస్తాడా? అలా ఎవరు ఇవ్వరు కదా. చేపను అడిగిన యెడల పామునిచ్చున. యొర్దాను నదిలో దొరికే కొన్ని చేపలు పాము లాంటి ఆకారాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి పామును తీసుకొచ్చి ఇదే చేప అని ఇస్తాడా? అది ఎవరు చేయరు కదా. కాబట్టి మీరు అడగండి. 10వ వచనంలో మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులనియ్యనెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. ఆయన మంచి ఈవులను ఇస్తాడు. కనుక మనం జాగ్రత్తగా గ్రహించాలి. కనుక అడుగుడి ఇయ్యబడును అని ఒక గొప్ప వాగ్దానం దేవుడు మనకు అనుగ్రహించాడు. కనుక ప్రార్థన అనేది మనం ఆలోచించినట్లయితే ఇక 3వ విషయాన్ని మనం పరిశీలించినప్పుడు ప్రార్థన దేవుని చేత ఆజ్ఞాపించబడింది అని మనము గ్రహించాలి. ఇది దేవుని చేత ఆజ్ఞాపించబడింది. మనము తెస్సలోనికీ మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకున్నట్లయితే ఎడతెగక ప్రార్థన చేయుడి అన్నాడు. చేయుడి, ఎడతెగక. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఎడతెగక. మనము చాలా సార్లు అయ్యో ఈరోజు నా భర్త ఫోన్ చేయలేదు, ఇప్పటికి 2 రోజులు అయింది నాతో మాట్లాడలేదు, అలాగే నా భార్య ఫోన్ చేయలేదు, పనిలో పడి మర్చిపోయిందేమో, అలాగే పిల్లలు ఊరెళ్ళారు, వెళ్ళిన తర్వాత ఫోన్ చేయమని చెప్పాను, 2 రోజులు అయింది ఇంకా ఫోన్ చేయలేదు. ఇలాగా ఎవరు మనతో మాట్లాడాలని మనం ఆశపడుతుంటామో, వారు మాట్లాడుతూ ఉంటే ఇష్టంగా వింటూ ఉంటామో, వారితో ఇష్టంగా మాట్లాడుతూ ఉంటామో మనకు తెలుసు. అయితే మాట్లాడమని, మాట్లాడుట ద్వారా సహవాసం చేయమని ఆజ్ఞాపించిన దేవునితో మనం ఎంత మాట్లాడుతున్నాం, ఎంతసేపు మాట్లాడుతున్నాం. పిల్లల స్వరాలు వినాలని, పిల్లల మాటలు వినాలని చిన్నప్పటి నుండే, మాట రాని వయసు నుండే తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు. వయస్సు అంటే మాట్లాడే వయస్సు దాటిపోయిన మాటలు రాని వారిని మూగవారిగా నిర్ధారించి వారిని వైద్యుల దగ్గరికి తీసుకెళ్ళటం జరుగుతుంది.
అంటే ఎలాగైనా సరే మా పిల్లలు మాట్లాడాలి, వారి ముద్దు మాటలు వినాలి. ఎంత ఆశ, ఆతృత, మాట్లాడకపోతే వేదన, బాధ మనం చూస్తుంటాం. మరి మన తండ్రికి మనం పిల్లలము, మన పరలోకపు తండ్రి ఆయనకు మనము ముద్దు బిడ్డలము. పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలను గురించి మాట్లాడుతూ, ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ అంటాడు దేవుడు. కనుక మనం ఆయన ముద్దు బిడ్డలము. మన మాటలు ఆయనకు ముద్దుగా ఉంటాయి. ఆయనకు వినటానికి ఆయన ఎంతో ఇష్టపడుతున్నాడు. ఆయనతో మాట్లాడే సాధనం ప్రార్థన మాత్రమే. కనుక మనం గ్రహించినప్పుడు ఆయన పాత నిబంధన అంతట్లో ఎదురు చూశాడు, క్రొత్త నిబంధనలో ఆజ్ఞాపిస్తున్నాడు. ఎడతెగక ప్రార్థన చేయుడి. జాగ్రత్తగా గ్రహించాలి. దశలోనికి మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, అలాగే కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో ఇలా ఉంటుంది, ప్రార్థనలో స్థిరముగా ఉండుడి, అందులో కృతజ్ఞతతో జాగ్రత్తగా ఉండుడి. అంటే మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం ఉంటాడు, మనము ప్రార్థించే విషయంలో స్థిరముగా ఉండాలి. కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపములు దేవునికి తెలియచేయాలి. జాగ్రత్తగా మనం గమనించవలసిన వారమైన ఇది మనం జాగ్రత్తగా గుర్తించాలి. ఇక 4వ విషయం ఏంటంటే ప్రార్థన మనకు అవసరమైన సాధనం. అడగటము అనేది అవసరము, మనం జాగ్రత్తగా గ్రహించాలి. ప్రార్థన అనేది ఒక నెససరీ, అత్యవసరమైనది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మీరు ఆశించుచున్నారు గాని మీరు దొరకట్లేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవుని అడగనందున మీకేమీ దొరకదు. చూడండి, ఆశపడుతున్నారు, దొరకటం లేదు. పొందాలని నరహత్య చేస్తున్నారు. మీరు ఆశించిన వాటిని విషయంలో ఎదుటి వారికి ఉన్నాయి, మాకు లేవని మత్సరపడుతుంటారు, కానీ సంపాదించుకోలేరు. పోట్లాడుదురు, యుద్ధం చేయుదురు, కానీ దేవుని మాత్రం అడగరు. కనుక యాకోబు అంటున్నాడు, మీరు పొందాలనుకుంటున్నారు కానీ పొందలేకపోతున్నారు. నరహత్య చేయడం ద్వారా, మత్సరపడు ద్వారా, యుద్ధము ద్వారా పొందాలనుకుంటున్నారు. కానీ సింపుల్ వే ఉంది ఇక్కడ. ఒక మనిషిని చంపి అతని దగ్గర ఉన్న దాన్ని పొందే కంటే, ఎదుటివారికి ఉంది నాకు లేదు అని మత్సరపడే కంటే, యుద్ధం చేసి పోట్లాడి ఆక్రమించుకున్నట కంటే సింపుల్ గా, సులభంగా దేవుడిచ్చిన మార్గం ఏమిటంటే, అడగనందున మీకేమి దొరకదు. మీరు అడగటం లేదు, మీరు అడగండి. 3వ వచనం, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము. జాగ్రత్తగా ఇక్కడ మనం గ్రహించవలసిన వారమైన, మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుతురు కనుక మీకేమీ దొరుకుటలేదు. అంటే ఇక్కడ మనం గ్రహించినప్పుడు మనం అడిగేది మంచి పనులకై ఉండాలి. మనం ఏదైనా ఒక అవసరం అయిన దాన్ని అడిగినప్పుడు దేవుడు మనకి ఇస్తాడు, అయితే దాని ఉద్దేశం మంచిదై ఉండాలి. కనుక మనకి ఏది అవసరమో
దానిని మాత్రమే దేవుడు మనకిస్తాడు. కూడా ప్రార్థించినంత మాత్రాన అన్ని దేవుడు మనకి ఇచ్చేయడు. ఎందుకంటే మన పిల్లలు మనల్ని దేన్నైనా అడిగితే వాళ్ళు అడిగిందల్లా మనం ఇవ్వం వారికి. వారికి ఏది అవసరమో అది మాత్రమే మనకు మనం వారికి ఇస్తాము. అలాగే దేవుడు కూడా. ఇది మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక దేవుడు మనకు ఆయన అనుగ్రహిస్తాడు. ఎంతలా అనుగ్రహిస్తాడు అంటే, అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా అనుగ్రహించే శక్తి కలిగిన దేవుడు అని ఆయన యొక్క క్యారెక్టర్‌ను పౌలు గారు ఎంతో స్పష్టంగా ఎఫెసీయులకు తెలియచేశాడు. కనుక అలాంటి దేవుడు ఎందుకు మనకివ్వడు అంటే, ఒకటి మనం దురుద్దేశములతో అడిగితే, మనము అనవసరంగా అడిగితే, మన లగ్జరీ కోసం అడిగితే దేవుడు దాన్ని ఇవ్వడు. కనుక మనం అడగవలసిన వారమై ఉన్నాము. అడిగి పొందవలసిన వారమై ఉన్నాం. అడిగి పొందుకునే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. కనుక ప్రార్థన అనే ఈ అంశంలో ఇంతవరకు మనం విన్న సంగతులన్నిటినీ జాగ్రత్తగా గ్రహించాలి. మనం ఇంకా చాలా విషయాలు ప్రార్థన గురించి నేర్చుకోబోతున్నాం. సరి అయిన ప్రార్థన ఎలా ఉంటుంది, మాదిరి ప్రార్థనలు లేక ప్రార్థించిన వారి యొక్క వివరాలు, ఇవన్నీ మనము ఈ పాఠంలో నేర్చుకుంటాం. కనుక ప్రియమైన వారలారా, ఈరోజు మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే దేవునితో మాట్లాడే సాధనము ఏమిటి అంటే, అది ప్రార్థన, బలుల ద్వారా, అర్పణల ద్వారా, ఇంకా అనేకమైన విషయాల ద్వారా మనము దేవుని తృప్తిపరచలేము. కానీ ప్రార్థన ద్వారా మాత్రమే మనము దేవుని సంతోషపెట్టగలం. ప్రార్థన ద్వారా మాత్రమే మనము కూడా పొందగలం. కనుక ప్రార్థన యొక్క అనుభవాలు, ప్రార్థన ద్వారా ఈ సంఘటన జరిగింది, ప్రార్థన ద్వారా దేవుడు ఈ గొప్ప కార్యం చేశాడు అని చాలా మంది సహోదరులు సాక్ష్యం ఇస్తూ ఉంటారు. ప్రార్థన అనేది ఒక గొప్ప వరం. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. నేను మీకు తెలియజేస్తూ, దేవుని చిత్తమైతే తదుపరి పాఠం మిగిలిన విషయాలను మనం నేర్చుకుందాము. అంతవరకు మీరు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఉండాలని తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. అందరికీ వందనములు.